వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి దాడులు కక్షపూరిత చర్యలు లేవన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయపరంగా అవసరమైన సాయాన్ని పార్టీ తరఫున అందిస్తామన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అక్కడ ఇది రాత్రి 10 గంటలప్పుడు బాధితుడు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా మనకేంటంటే ఈ నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు గారని ఆయన ఒక అతని దగ్గర 72 సెంట్లు అక్కడ పొలం ఉంది. ఆ పొలాన్ని ఆయన కొనుగోలు చేయడం, దానికి సంబంధించిన డబ్బులు అదనంగా కూడా 5 lakhs దాకా కట్టున్నాడు. అయితే అమ్మకం చేసిన అతనైతే నాకు 99 సెంట్లకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఇతన్ని ఏదో డిమాండ్ చేశాడు. ఈ వివాదం మీద ఆల్రెడీ మొత్తం కూడా ఇతను అమౌంట్ పే చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఇతని పక్షాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వారందరూ కూడా తెలుగుదేశం నాయకుల్ని కలిసి బలవంతంగా నిన్నటి రోజున జేసీబీలు తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు ఈ వైసీపీ నాయకుడైనటువంటి వెంకటేశ్వర్లు ఇంటిని, అంటే వాళ్ళ భార్య పేరు నందిని పేరు మీద ఉంది అదంతా కూడా, సో దౌర్జన్యంగా జేసీబీతో మొత్తం ఒక యుద్ధ వాతావరణంలో ఆ ఇంటిని కానీ అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెని కానీ వాటన్నిటిని కూడా తొలగించి వాటి మీద దాడి చేయడం. అంటే వెంకటేశ్వర వాళ్ళ నాన్న మీద అయితే ఆయన సుమారుగా వయసులో చాలా పెద్ద ఆయన మీద కూడా దాడి చేసి ఆయన అడ్డం వస్తే ఆయన పక్కకు నెట్టేసి ఆ స్థలాన్నంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటిది.